కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా స్నానం ద్వారా మనకు ఉండేటువంటి కష్టాల నుంచి ఏ ప్రకారంగా మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి స్నానాన్ని గురించి తెలుసుకుందాం. నవగ్రహాల్లో శుక్రుడు చాలా గొప్ప అందగాడు. అందుకనే జాతకంలో కూడా శుక్రుడి యొక్క స్థితిని బట్టే మనకు ఉండేటువంటి అందం ఎలా ఉంటుందో నిర్ణయం చేయబడుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలిగి ఉండటానికి, జీవితాన్ని చక్కగా అనుభవించడానికి, ఆనందమైన రసప్రదమైనటువంటి జీవనాన్ని మనం సాగించుకోవడానికి, ఒకటికి రెండుగా ఇల్లు కొనుక్కోవడానికి, సమస్తమైనటువంటి భోగభాగ్యాలకి, చక్కటి భార్య రావడానికి ఈ శుక్రుడే ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. అందుకనే ఇటువంటి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి స్నాన విధానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మారేడు దళాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదాయకమైనటువంటివి. ఈ మారేడు దళాలు నీళ్ళల్లో వేసి నీరు నానిన తర్వాత ఆ నీటితో కనుక రోజు స్నానం చేస్తూ వచ్చినట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇలా స్నానం చేసిన తర్వాత గులాబీ అత్తరు దొరుకుతుంది. ఆ అత్తరుని ఆ వస్త్రాల మీద చక్కగా ధరిస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా గులాబీ అత్తరు ధరించడం, మారేడు దళాలు వేసి నాననిచ్చినటువంటి నీటితోటి స్నానం చేయడం, ఇలా చేస్తూ రావాలి. ఇలా ఈ స్నాన ప్రక్రియను కనుక మనం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మారేడు దళాలు దొరకనటువంటి ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క గులాబీ అత్తరు ఏదైతే ఉందో దీన్ని తెప్పించుకొని ఆ అత్తరులోంచి చాలా కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీటికి ఆ సుగంధం పట్టిన తర్వాత ఆ నీటితోటి స్నానం చేయండి. ఇలా చేస్తున్నా కూడా శుక్రుడి యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహం మనందరి యందు కూడా వర్షిస్తుంది. అలానే కార్తీక మాసంలో ఈరోజు 12వ రోజు. 12వ రోజు అయినటువంటి నేటి రోజున కార్తీక దామోదరుని పూజించాలి. లేక శ్రీదేవి, భూదేవి సమేతమైనటువంటి శ్రీ మహావిష్ణువునైనా సరే ఈరోజు పూజించవచ్చు. ఈ రెండు కూడా నామభేదాలే కానీ వీటిలో ఎటువంటి దోషము లేదు. కార్తీక దామోదరుని కానీ, శ్రీదేవి, భూదేవి సమేతమైనటువంటి శ్రీ మహావిష్ణువుని కానీ ఈరోజు పూజించి స్వామివారి ప్రీతిగా ఎవరైనా సరే ఒక బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. అలానే యథాశక్తిగా దక్షిణను కూడా ఇవ్వాలి. ఇలా చేయటం వలన పరమాత్మ ప్రీతి చెంది ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తాడు. అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అలానే మన ఇంట్లో ఎప్పుడు కూడా లేదు అనే పదం రాకుండా ధనధాన్య సమృద్ధిని కూడా కలగజేస్తాడు. కనుక ఈరోజు చేసేటువంటి దానం వలన మనకి ధనధాన్య సమృద్ధి, స్వచ్ఛమైనటువంటి జ్ఞానము కలుగుతాయని చెప్పని కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. वस्त्रभास्तत्कटीतटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूनाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजाल पराकृतसरोरुहा चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवरिः. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరైతే ప్రమోషన్స్ రావాలి అనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. అంటే ప్రమోషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నామంటే, ఎగ్జామ్స్ రాస్తున్నామండి అనుకునేవారు ఉంటారు కదా. బ్యాంకింగ్ సెక్టార్లో లేకపోతే రైల్వే సెక్టార్లో ఇట్లాంటి వాటిలో 10 రకాలుగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి దీపారాధన అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మీరు ఏ రోజు నుంచి అయినా సరే ప్రారంభం చేసుకోవచ్చు. మీ పరీక్షలన్నీ కూడా రాయడం పూర్తయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు మాత్రం మానకుండా రోజు కూడా చేస్తూ రావాలి. ఇది మీరు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, నవగ్రహాల్లో ఉండేటువంటి గురుగ్రహం దగ్గర కానీ చేయవచ్చు. ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, నవగ్రహాల్లో ఉండేటువంటి గురుగ్రహం దగ్గర కానీ చేయవచ్చు. అయితే ఏం చేయాలి? రోజు కూడా ఆవు నేతితోటి తూర్పు ముఖంగా వెలిగే విధంగా దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదైనా, వెండి ప్రమిదైనా ఎందులో అయినా సరే చేయవచ్చు. కానీ రోజు కూడా తూర్పు ముఖంగా వెలిగే విధంగా స్వచ్ఛమైన ఆవు నేతితోటి దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉంటే మీకు వచ్చేటువంటి ఫలితం అంత గొప్పగా ఉంటుంది. దీన్ని మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అయితే వెలిగించేటువంటి ఒత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తులు అరటి నార ఒత్తులు వేసి వెలిగించాలి. అరటి నార ఉంటుంది, దాన్ని తీసి ఒత్తులు తయారు చేస్తారు. ఇవి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ అరటి నార ఒత్తులు తెచ్చుకొని ఆ అరటి నార ఒత్తులతోటి దీపారాధన చేస్తూ రావాలి. ఇలా చేయటం వలన ఈ ప్రమోషన్స్ పరంగా రాసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం ఉత్తీర్ణతను చెంది కావాల్సినటువంటి ప్రమోషన్స్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఒత్తులు అరటినార ఒత్తులై ఉండాలి. దీపం తూర్పు ముఖంగా వెలగాలి. అందులో వేసేటువంటి నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉండాలి. ఈ జాగ్రత్తలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ఈరోజు శనిత్రయోదశి పర్వదినం ఉంది. శనిత్రయోదశి కలిగినటువంటి నేటి రోజున ప్రాతకాలంలోనే నిద్రలేవటం, శని ప్రీతిగా మనమందరం కూడా నువ్వుల నూనెను,
నల్ల నువ్వులను, అలానే రాళ్ల ఉప్పును, చెప్పులను, కంబరని, తుప్పు పట్టినటువంటి మేకును, గొడుగును, తోటకూరను వీటన్నిటిని యథాశక్తిగా దానం చేయవచ్చు. వీటిలో ఒక్కొక్క దాన్ని దానం చేయడం వలన ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. తోటకూర దానం చేసినట్లయితే కనుక ఎవరికైతే నడువు నొప్పులు ఉన్నాయో అవి క్రమేపీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈరోజు దావలి దానం చేస్తారో వారికి వచ్చేటువంటి ఒడు నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ఈరోజు నువ్వుల నూనెను దానం చేయడం వలన ఎవరికైతే రూపం విరూపంగా అవుతుంది అనుకుంటున్నారో వారి రూపం సంరక్షింపబడుతుంది. నల్లని నువ్వులు దానం చేయడం వలన శనిగ్రహ పీడ చాలా వరకు కూడా తగ్గుతుంది. తుప్పు పట్టిన మేకుని ఇవ్వడం వలన దారిద్ర్య బాధలు కానీ తీవ్రమైనటువంటి కష్టాలు కానీ ఏవైతున్నాయో ఇవి చాలా వరకు కూడా తొలగుతాయి. రాళ్ల ఉప్పు దానం చేయడం వలన వృత్తిపరంగా ఏర్పడుతున్నటువంటి కష్టాలు ఏవైతున్నాయో వీటన్నిటిలో నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఈరోజు బ్రాహ్మణులకు చెప్పులను దానం చేయడం వలన ఎవరికైతే తీవ్రమైనటువంటి శని బాధలు కలిగి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయో అటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరు బయటపడగలుగుతారు. ఈరోజు గొడుగుని దానం చేయడం వలన చక్కటి అనుగ్రహాన్ని, శని అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఇలా ఈరోజు ఉండేటువంటి దానాలన్నిటికి కూడా విశేషమైన ఫలితాలు చెప్పబడ్డాయి. అలానే ఈరోజు చేసేటువంటి శని జపాలు కానీ హోమాలు కానీ సజ్జో ఫలప్రదాయకాలు అవుతాయి. అటువంటి మహిమాన్వితమైనటువంటి నేటి రోజున శని అనుగ్రహాన్ని అందించేటువంటి శని మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి పూలతో ఏ దైవాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున బుద్ధిబలం పెరగడానికి, గురుబలం పెరగడానికి, విద్య చక్కగా అభివృద్ధి చెందడానికి ఏ పూలతో ఏ భగవంతుని పూజించాలో తెలుసుకుందాం. ఇది ప్రధానంగా విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడేటువంటి పరిహారంగా మనం చెప్పుకోవాలన్నమాట. దీనికి ఉపయోగపడేటువంటివి మనకి చంద్రకాంత పుష్పాలు. చంద్రకాంత పూలు మనందరికీ కూడా ఇంటి ముందు పూసేటువంటి చెట్లకు ఉండేటువంటి పూలు. ఇది ఈ సీజన్లో, ఈ కార్తీక మాసం, ఈ నవంబర్ డిసెంబర్ ఉండేటువంటి మాసాల్లో చాలా విరివిగా వస్తాయి ఈ చంద్రకాంత పూలు. ఈ చంద్రకాంత పూల్లో కూడా రకరకాల రంగులు ఉన్నాయి. వాటిలో పసుపు రంగులో పూసేటువంటి చంద్రకాంత పూలే మనకు ఉపయోగపడేటువంటి చంద్రకాంత పూలు.